ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో రెండవ రోజు దసరా నవరాత్రులలో అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా అలంకరిస్తారండి. ఆ రోజు నైవేద్యంగా పులిహోర అనేది నైవేద్యంగా పెడతారు. ఈ పులిహోర అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు పులిహోర అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా చింతపండు ఒక 50 గ్రాములు అనేది తీసుకొని ఒక 1 అవర్ అనేది బాగా నానబెట్టుకొని పెట్టుకోవాలండి. తర్వాత నానబెట్టుకున్న తర్వాత దీన్ని చింతపండు మొత్తాన్ని కూడా మనం జ్యూస్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు మనకి చిక్కగా జ్యూస్ అనేది రావాలండి. ఇలా మనం బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ పిప్పి అనేది చింతపండు పిప్పి అనేది ఉంటుంది కాబట్టి మనకి జ్యూస్ అనేది వేరే బౌల్లోకి రావాలి కాబట్టి మనం ఒక వెడల్పాటి జల్లెడ లాంటిది అనేది తీసుకొని ఈ పిప్పి మొత్తాన్ని కూడా మనం వడగట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా జ్యూస్ అనేది వచ్చేంత వరకు కూడా చింతపండు గుజ్జు అనేది వచ్చేంత వరకు కూడా ఈ పిప్పి అనేది తీసేసుకోవాలి. జ్యూస్ వచ్చేంత వరకు కూడా ఇలా తీసుకున్న తర్వాత ఈ బౌల్లోనికి అనేది మనకి ఈ చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ చింతపండు గుజ్జు అనేది మొత్తం కూడా వచ్చేసిన తర్వాత దీనిలోనికి మనము 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 50 గ్రాములు చింతపండుకి మనము 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద అనేది పెట్టుకొని స్లోగా ఉడికించుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జును అనేది దీనిలోనికి మనం యాడ్ చేసుకోవాల్సింది ఒక 10 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. దీనిలోనే పచ్చెనపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఈ చింతపండు గుజ్జు అనేది మనం చిక్కగా తీసుకుంటాం కాబట్టి వీటిని కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మనకి వచ్చిన తర్వాత ఈ పచ్చిమిర్చి కానీ పచ్చెనపప్పు కానీ యాడ్ చేసుకుంటేనే మనకి ఈ పచ్చిమిర్చి పచ్చెనపప్పు అనేవి ఉడుకుతూ ఉంటాయి. తర్వాత దీనిలోనికి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత స్లోగా ఉడికించుకోవాలి. గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉడికించుకున్న తర్వాత ఇలా బాగా చిక్కబడిన దాకా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వేరే ఒక బౌల్లో అనేది ఆయిల్ అనేది వేసుకొని దీనిలోనికి ఇప్పుడు పోపు అనేది పెట్టుకోవాలండి. మనం ఈ చింతపండు గుజ్జు అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిలోనికి పోపు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, కొంచెం మెంతులు అన్నీ మొత్తం మిక్స్ చేసేసుకొని మనము ఒక స్పూన్ అనేది తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆవాలు అనేవి చిటపడమన్న తర్వాత దీనిలోనికి పచ్చెనపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ కప్ అనేది వేరుశనగ పప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని దీనిలోనికి ఎండుమిర్చి అనేది ఒక 10 అనేది యాడ్ చేస్తున్నానండి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఎండుమిర్చి ఒక 10 తీసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం దూరగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనికి ఒక కప్ కరివేపాకు కానీ లేదా కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవాలి. నేను కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా ఈ తిరుగుమాతలోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ తీసుకోవాలండి. మనం పొలుగ్గా ఉడికించుకోవాలి రైస్ అనేది ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఉడికించుకున్నామంటే మనకి మెతుకు అనేది విడిగా వచ్చి పులిహోర అనేది చక్కగా మెత్తగా అయిపోకుండా రైస్ అనేది మనకి పొలుగ్గా వస్తుంది. ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ రైస్ మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక పోపు పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకొని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. పసుపు అనేది ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి మనం పసుపు అనేది ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూసారు కదా, రెడీ అయిపోయింది పులిహోర అనేది. సేమ్ మనకి టెంపుల్లో పులిహోర అనేది మనకు ప్రసాదంగా ఎలా అయితే పెడతారో సేమ్ అలానే ఉంటుందండి. మనకి ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన అమ్మవారికి నైవేద్యం అనేది ఎలా పెట్టాలో తెలుసుకుందాం. అమ్మవారికి నైవేద్యం అనేది విస్తరాకులో కానీ లేదా అరిటాకులో కానీ మనం నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఇలా ఒక అరిటాకు అనేది తీసుకొని లేదా అరిటాకు లేని పక్షంలో ఇస్తరాకు అనేది తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా రెండవ రోజు పులిహోర అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.